హుసేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ గ్రాండ్ గా మొదలైంది. మంత్రి కేటీఆర్ జెండా ఊపి రేసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ఫార్ములా ఈ రోజు దేశంలోని తొలిసారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ 6 జట్లు పాల్గొన్నాయి. 6 జట్ల నుంచి 12 కార్లు, 24 మంది డ్రైవర్లు రేసులో ఉన్నారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీం నుంచి నగరానికి చెందిన ప్రముఖ ఫార్ములా రేసర్ కొండ అనిందిత్ రెడ్డి బరిలో ఉన్నాడు. ఈ పోటీలను రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, అంతర్జాతీయ ఆటోమొబైల్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నాయి. ఇక ఇవాళ జరిగిన ఈ రేసింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. తెలంగాణతో పాటు దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్న ఫార్ములా రేస్ ఇండియాస్ రేసింగ్ లీగ్ ఈ రోజు ప్రారంభమైంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో రేస్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇందులో రేసింగ్ కార్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇందులో 6 ప్రాంతాల ప్రధాన నగరాలకు చెందిన జట్లయితే పాల్గొనున్నాయి. మొత్తం 12 కార్లు ట్రాక్ పైకి రైమ్ అంటూ దూసుకొస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విషయాలన్నింటినీ కూడా మనం హైదరాబాద్ నగరంలోనైతే చూస్తున్నాము. ఇప్పటికే ఎన్నో ప్రాంతాలకు సంబంధించి, ఎన్నో రేసింగ్లకు సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలోనైతే ఇక్కడ నుండి ప్రారంభం అయితే కానున్నాయి. అయితే ఈ రోజు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రేసింగ్ కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. 2 రోజుల పాటు ఈ రేస్ అయితే కొనసాగనుంది. అయితే ఇదంతా కూడా టెస్ట్ కట్ కోసం హైదరాబాద్ లో మొదలు పెట్టారు. దీన్ని చూసేందుకు కూడా ఇప్పటికే ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ కి సంబంధించి వేరే వైపుకు ట్రాఫిక్ ని మరచడం కావచ్చు, అలాగే భారీ బందోబస్తుని ఏర్పాట్లు చేయడం కావచ్చు, ఇంకా రేసింగ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇప్పటికే చాలా వరకు మనం విజువల్స్ లో చూడవచ్చు. ఏర్పాట్లు అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా దాదాపు నెల రోజుల ముందు నుండి కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటున్నట్లుగా హైదరాబాద్ నగరంలో అయితే ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఈ రేస్ అయితే మొదలు పెట్టనున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ చూడవచ్చు. ప్రజలు వచ్చి ఆల్రెడీ ఈ రేస్ అయితే వీక్షించడం అయితే జరుగుతుంది. దీనికి అనుగుణంగా ఉండే విధంగా స్క్రీన్స్ ను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ స్క్రీన్స్ కి సంబంధించి చాలా ప్రాంతాల్లో ఇటు నక్లెస్ రోడ్డే కావచ్చు, అటు ఐమాక్స్ ఏరియాలోనే కావచ్చు, ఇంకా హుసేన్ సాగర్ పరిసర ప్రాంగణాల్లోనే కావచ్చు, చాలా వరకు స్క్రీన్లను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ చూసుకున్నట్లయితే మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ లీగ్ ని పర్యవేక్షిస్తుంది, బాధ్యతలు చేపట్టింది. ఈ లీగ్ జరపడానికి నిర్ణయం తీసుకుంది. వెంటనే అంతర్జాతీయంగా ఇలాంటి లీగులు ఎలా జరపాలో అనే విషయంపై ప్లాన్ రెడీ చేసుకొని ఆ స్థాయిలో ఈ ట్రాక్ అయితే సిద్ధం చేసినట్లుగా చెప్తున్నారు. హైదరాబాద్ ఇలాంటి చాలా క్రీడలకు, రేసులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనున్నట్లయితే తెలుస్తోంది. ఐపీఎల్ తరహాలో ఐఆర్ఎల్ కూడా భవిష్యత్తులో మంచి ప్రజాదరణ అయితే పొందనున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి రేస్ మొదలైంది. అయితే ఇప్పటికే ఈ రేస్ కు సంబంధించి కార్లు ట్రాక్ అయితే ఎక్కాయి. ఆ ట్రాక్ కి సంబంధించి కూడా మనం విజువల్స్ లో క్లియర్ గా చూడవచ్చు. దాదాపు నెల రోజుల నుండి కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే 2 రోజుల పాటు జరగనున్న ఈ లీగ్ కు సంబంధించి కూడా ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, ట్రాఫిక్ ఏరియాస్ కావచ్చు, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అధికారులు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు. సాధారణంగా ఈ ఏరియా ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా పకడ్బందీగా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ లోనైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీ బందోబస్తు మధ్యలోనైతే ఈ రేస్ నైతే మొదలు పెట్టడం జరిగింది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్. తెలంగాణతో